కల్కి 2898 AD మనం అందరం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 6 minutes అయితే ఉంది. అసలు మూవీ విషయానికి వచ్చేస్తే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని చూసాక హాలీవుడ్లో ఏ మూవీ కూడా పనికిరాదనిపించింది. మూవీలో మహాభారతంలో పెట్టిన శాపాలను అయితే చూపించారు. మూవీ అంతా కూడా అలాగే నడిపిస్తుంది. మూవీలో ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే లేట్గా ఉంటుంది, కానీ ఎంట్రీ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ గారి ఎంట్రీ, దీపికా పడుకోన్ గారి ఎంట్రీ, కమల్ హాసన్ గారి ఎంట్రీ, దుల్కర్ సల్మాన్ గారి ఎంట్రీ, రాజమౌళి అండ్ ఫైనల్ ఆజీవ్ గారి ఎంట్రీ కూడా బాగుంది. కానీ ప్రభాస్ గారి ఎంట్రీ అయితే అంత బాగా ప్లాన్ చేయలేదు అనిపించింది. ప్రభాస్ విషయానికి వస్తే తను కాంప్లెక్స్ వెళ్ళడానికి యూనిట్స్ అయితే కావాలి. ఫస్ట్ హాఫ్ అంతా కాంప్లెక్స్ అనే గడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్లో అయితే మూవీలోకి అయితే ఎంటర్ అవుతాము. సెకండ్ హాఫ్లో విజయ్ దేవరకొండ అన్న ఎంట్రీ అయితే వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో ప్రభాస్కి అమితాబ్ బచ్చన్కి మధ్య ఫైట్ అయితే ఉంటుంది. అసలు ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. మూవీలో ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ వేరే లెవెల్. బుజ్జి ఎంట్రీ కూడా బాగుంది. ప్రభాస్ మూవీలో విలన్ అని చెప్పుకోవచ్చు. హీరో ఎవరంటే అమితాబ్ బచ్చన్ గారిని హీరో కింద అయితే చూపించారు. అమితాబ్ బచ్చన్ గారు దీపికా పడుకోన్ గారిని కాపాడడానికి చూస్తే ప్రభాస్ అడ్డుకోవడానికి చూస్తారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే జరుగుతుంది. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అయితే చించి పాడేశారు. బీజియం కూడా బాగుంది. క్లైమాక్స్లో కమల్ హాసన్ గారికి శాపముక్తి అయితే కలుగుతుంది. ఇది ఒక గ్రేట్ ఫిల్మ్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మూవీ రివ్యూ. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5. ఫ్రెండ్స్, మీకు కనుక మన రివ్యూస్ నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.